రాష్ట్రపతికి గవర్నర్ ఇస్తున్న విందులో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొంటారనుకున్నా అది జరగలేదు. కేసీఆర్ బాబు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే దృశ్యాలను మరోసారి చూడొచ్చు అనుకున్న వారికి నిరాశ మిగిలింది. రాజ్ భవన్ లో గవర్నర్ ఏర్పాటు చేసిన విందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కరే హాజరయ్యారు. జ్వరం కారణంగా కేసీఆర్ రాలేకపోయారు. మారిన రాజకీయ పరిణామాల్లో వారిద్దరూ ఎదురుపడితే ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూడగా అలాంటిదేమీ లేకుండానే గవర్నర్ విందు కార్యక్రమం కొనసాగింది. రాజ్ భవన్ కు విచ్చేసిన ప్రణబ్ కు గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. ఈ విందులో ఏపీ, తెలంగాణల రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లు, ఉప ముఖ్యమంత్రులు విందుకు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్ అందరినీ రాష్ట్రపతికి పరిచయం చేశారు. రాష్ట్రపతి పర్యటనలో ఇద్దరు సీఎంలు వ్యూహాత్మకంగా ఎదురుపడకుండా జాగ్రత్త పడినట్లు కనిపించింది. ప్రణబ్ కు స్వాగతం పలికే కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే వెళ్లారు. చంద్రబాబు జిల్లాల పర్యటనలో ఉండడంతో ఆయన రాలేకపోతున్నట్లు చెప్పారు. ఇక ఇవాల్టి విందులో చంద్రబాబు పాల్గొనగా జ్వరం కారణంగా సీఎం కేసీఆర్ హాజరు కాలేకపోతున్నారని సీఎం కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది.